హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎత్తుల మీద పై ఎత్తులు బాగానే వేస్తున్నాను, కానీ ఆ లక్ష్మికి నా గురించి మొత్తం తెలుసు. నా ప్లాన్ని చెడగొట్టే ప్రయత్నాలు ఏమీ చెయ్యట్లేదు కదా. ఇంతకీ లక్ష్మి ఎక్కడ ఉంది? అయినా పొద్దున్నుంచి పెళ్లి పనులు చేసి చేసి అలసిపోయి ఉంటుందిలే, వెళ్ళి నిద్రపోతుందేమో, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి పైన లక్ష్మి గదిలోకి వెళ్తుంది అంబిక. అక్కడ దుప్పటి ముసుగు వేసుకొని లక్ష్మి పడుకొని ఉంటుంది. అదంతా చూసి లక్ష్మి పడుకున్నట్టు ఉందిలే, అమ్మయ్య, ఇక ఇప్పుడు మనం నచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పి కిందకి వచ్చేస్తుంది. ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి నా గురించి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానని రేపు ఇంట్లో అందరికీ చెప్పేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేడం అని వాళ్ళు చెప్పడంతో, అయితే ఇప్పుడు ఆఫీస్లో క్యాబిన్లో అన్ని ఫైల్స్ని తగలెట్టేయండి, ఒక్క పేపర్ కూడా మిగలటానికి వీల్లేదు, ముందు తొందరగా ఆ పని కానివ్వండి అని చెబుతూ ఉంటుంది. మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పని అయ్యాక మీకు ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి ఆ ఇద్దరు రౌడీలు అక్కడ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంబిక అనుకుంటుంది, లక్ష్మి రేపు ఇంట్లో అందరికీ చెప్పేస్తే ఇది పని చేసింది నేనే అని చెప్పి అప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన లక్ష్మికి అంత ధైర్యం లేదులే, ఒకవేళ చెప్పినా ఎలా అందరినీ నేను మాటలతో మభ్య పెట్టాలో నాకు తెలుసు కదా అని చెప్పి ఆలోచించి అక్కడే కూర్చొని ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చెప్పి లక్ష్మి అంబిక మాటల్ని వెనకాతల నుంచి వింటూ ఉంటుంది. ఈ అంబికమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? అన్నం చేతి పెట్టిన చేతిని నరుక్కునే అంత పని చేస్తోంది. విహారీ బాబు గారికి ఇప్పుడు కనుక ఈ ఫైల్స్ అన్నీ తగలాడిపోతే గౌరవం, పేరు, ప్రతిష్ట అన్నీ పోతాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. విహారీ గారికి ఏమవుతుందో ఏంటో, మనం ఇది ఎలాగైనా ఆపాలి. ఇవిడ చేసే అరాచకాలు తర్వాతైనా మనం బయట పెట్టచ్చు, ముందు ఈ పని జరగకుండా ఎలా అయినా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి బయలుదేరి ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. ఆ రౌడీలు మళ్ళీ అంబికకి ఫోన్ చేస్తారు. మేడం, ఆఫీస్కి వచ్చేసాము అని చెప్పడంతో, ముందు అవన్నీ తగలెట్టండి అని చెప్తూ ఉంటుంది. ఆ ఫైల్స్ అన్నీ కూడా ఒక అట్టపెట్టిలో పెట్టి తీసుకొని వస్తారు రౌడీలు బయటికి. అక్కడ వాచ్మెన్ కూడా వాళ్ళతో చేతులు కలుపుతారు. అగ్గిపుల్ల వెంటి ఎలిగిచ్చి మొత్తం ఆ ఫైల్స్ అన్నీ కూడా తగలపెట్టేస్తూ ఉంటారు. దూరం నుంచి ఇదంతా లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే, నన్ను 4 తన్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని సజెషన్ ఇస్తూ ఉంటాడు. ఇక రౌడీలు సెక్యూరిటీ గార్డ్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. లక్ష్మి ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. దూరం నుంచి మొత్తం చూస్తూనే ఉంటుంది. సెక్యూరిటీ విహారీకి ఫోన్ చేస్తాడు. సార్ ఇక్కడ వెస్ట్ సైడ్లో ఫైల్స్ అన్నీ కూడా తగలడిపోతున్నాయి సార్, ఇదెవరో కావాలనే చేశారు, నన్ను కొట్టి స్పృహ తప్పేలాగా చేశారు సార్, నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇక్కడ ఫైల్స్ అన్నీ కాలిపోతున్నాయి సార్, మీరు తొందరగా రండి అని చెప్పడంతో విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక కిందకి వస్తాడు. అంబిక, ఏమైంది విహారీ, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడగటంతో, అత్తయ్య అక్కడ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట, ఫైల్స్ అన్నీ తగలడిపోతున్నాయంట, తొందరగా వెళ్దాం అత్తయ్య అంటూ పిలుస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు. అంబిక, విహారీ ఇద్దరూ కలిసి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైల్స్ అన్నీ కూడా మొత్తం తగలడిపోతాయి, అన్నీ కాలి బూడిదైపోతూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ని విహారీ కోపడుతూ ఉంటాడు. ఇదంతా నీ వల్ల జరిగింది, ఏం చేస్తున్నావు, నువ్వెందుకు ఇంక ఇక్కడ పని చేయడం అని చెప్పి. అత్తయ్య, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు విహారీ, ఏదో ఒక దారి ఉంటుంది, మనం వెతుకుదాం, కంగారు పడకు, నేను నాకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా ఫోన్ చేసి అడుగుతాను అని చెప్తూ ఉంటుంది. రేపు ఎప్పుడైనా ఆడిటింగ్ జరిగింది అంటే ఈ ఫైల్స్ ఏమీ లేకపోతే మనని దోషులుగా అరెస్ట్ చేస్తారు అత్తయ్య అని విహారీ చెప్తూ భయపడుతూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తాను కదా అని పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది సుభాష్కి. సుభాష్, నీకొక గుడ్ న్యూస్ అని అంటుంది. నీ వాయిస్లోనే అది తెలుస్తోంది, ఇంతకీ ఏం చేసావు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ విహారీ ఆఫీస్లో మొత్తం ఫైల్స్ అన్నీ కూడా తగలడిపోతున్నాయి, బూడిద పాలైపోయినాయి అని చెప్పడంతో, ఆఫ్కోర్స్ అది నేనే చేశాను అనుకో అని చెప్తుంది. అర్థమైంది,
కంగ్రాట్స్, చాలా మంచి పని చేసావు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే రేపు ఫేక్ వాళ్ళతో ఎవరికైనా సరే ఆడిటింగ్ చేసే వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేపించి విహారీ ఆఫీస్లో రైడ్ చేయమని చెప్పించు. అప్పుడు రేపు రైడ్ జరుగుతుంది, ఇక విహారీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ఐడియా ఇస్తూ ఉంటుంది. సుభాష్ సరే అని చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ అదే విషయం వచ్చి చెప్తూ ఉంటుంది. విహారీ, నేను చాలామందికి ఫోన్ చేశాను, ఎవరు ఎటువంటి హెల్ప్ చేయాలని అని చెప్తున్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూనే ఉంటుంది లక్ష్మి, బాధపడుతూ ఉంటుంది. విహారీ గారు చాలా బాధపడుతున్నారు, విహారీ గారి ప్లేస్లో ఎవరున్నా ఇంతే బాధపడతారు, ఇప్పుడు ఆడిటింగ్ జరిగితే కష్టం కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు లక్ష్మి కోసం. ఒరేయ్, తను వస్తుందంటవా అసలు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు రాత్రా, ఖచ్చితంగా వస్తుంది, ఇక తనకి వేరే ఆప్షనే లేదు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మికి. లక్ష్మి, ఏంటి నేను చెప్పిన చోటికి వస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి వేరే దారి లేక ముందు వీడి సంగతి ఏంటో తేల్చాలి, తర్వాత విహారీ గారికి విషయం అంతా చెప్పాలి ఈ అంబికా గారి గురించి అని అనుకొని ప్రకాష్ దగ్గరికి బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ దాక్కొని ఉంటారు. లక్ష్మి వచ్చేటప్పటికి, ఏంటి ప్రకాష్, నువ్వు ఇక్కడికి నన్ను ఎందుకు రమ్మన్నావు అని నిలదీస్తూ ఉంటుంది. ఇక ప్రకాష్ చెప్తాడు, నువ్వు బంగారు గుట్లు పెట్టి బాతువి, నిన్ను ఎలా వదులుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా డబ్బులు కలిసి వచ్చాయి అప్పుడు, ఇప్పుడు మళ్ళీ అలానే కలిసి రాబోతున్నాయి అని చెప్తూ ఉంటాడు. నువ్వు పైకి అమాయకురాల్లా కనిపిస్తావు కానీ చాలా తెలివిగల దానివి, మీ అమ్మ నాన్నల్ని మోసం చేస్తున్నావు కదా, అక్కడ అమెరికాకి వెళ్ళిపోయినట్టు అందరినీ నమ్మించావు, ఇప్పుడు నీ వల్ల నాకు డబ్బు వస్తుంది అని చెప్తూ ఉంటాడు. నా వల్ల నీకు ఎలా వస్తాయి, ఏం చేయబోతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నీకేం అర్థం కాలేదు కదా, అర్థం కాకపోవటమే మంచిది, నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే మీ నాన్నకి ఎప్పుడో రావాల్సిన గుండెపోటు ఇప్పుడే వచ్చేస్తుంది అని బెదిరిస్తూ ఉంటాడు. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు తన పాకెట్లో నుంచి ఒక స్ప్రే బాటిల్ తీసి లక్ష్మి మీద మొత్తం స్ప్రే చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. తన ఫ్రెండ్స్ వచ్చి ఇక లక్ష్మిని కారులో ఎక్కించుకొని బలవంతంగా ప్రకాష్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ తెల్లవారితే పూజ జరుగుతూ ఉంటుంది. సహస్రాకి విహారికి ఇద్దరికి కూడా పెళ్ళి దగ్గర పడుతూ ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతున్నందుకు. అంబిక అనుకుంటుంది, కొంతసేపట్లో విహారి నీ పని అయిపోతుంది అని చెప్తూ ఉంటుంది. కొంతమంది ఆఫీసర్స్, పోలీసులు అందరూ కూడా ఇంటికి వస్తారు. పద్మాక్షి అడుగుతూ ఉంటుంది, ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఐడిని చూపిస్తూ ఉంటారు. మేము మీ ఇంటి మీద, ఆఫీస్ మీద రైడ్ చేయబోతున్నాము అని అనటంతో పద్మాక్షి అంటుంది, అదేంటి, ఒక్క 2 రోజులు ఆగి మీ పని మీరు చేసుకోండి, ఇప్పుడు పెళ్ళి జరగబోతోంది, మేము ఎంత మనస్తాపానికి గురవుతామో తెలుసా మీరు ఇలా చేస్తే అని అడుగుతూ ఉంటుంది. సారీ మేడం, కానీ మాకు తప్పదు, మేము చేయాల్సిందే, మేము ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వక తప్పదు, విహారీ గారు మీరు కోఆపరేట్ చేయాల్సిందే, ఆల్రెడీ ఒకటి మీ ఆఫీస్లో రైడ్ చేస్తున్నారు, ఇప్పుడు మేము ఇక్కడ మీకు రైడ్ చేస్తున్నాము అని చెప్పడంతో అందరి దగ్గర నుంచి ఫోన్లు తీసుకొని కలెక్ట్ చేస్తారు. ఎవరికి ఫోన్ చేయకుండా ఇక వాళ్ళ పని వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఆఫీస్కి వెళ్ళమని చెప్తూ ఉంటారు విహారీతో. విహారీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంతలో పద్మాక్షి అంటుంది, అసలు ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది, మీ ఇద్దరికి అసలు పెళ్ళయ్యే యోగం ఉందా లేదా, నా కూతురు జాతకంలోనే అలా ఉందేమో, అసలు మీ ఇద్దరికి పెళ్ళవదేమోనని నాకు భయం వేస్తుంది అని చెబుతూ ఉంటుంది, బాధపడుతుంది. ఇకప్పుడు విహారీ అంటాడు, అత్తయ్య మీరు కంగారు పడకండి, నాకు సహస్రకి మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్ళవుతుంది అని ధైర్యం చెప్తూ ఉంటాడు. యమునకు కూడా అమ్మ నువ్వు కంగారు పడకు అని ధైర్యం చెప్తాడు. ఇక విహారీ బయలుదేరి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి విహారీని ఎలా కాపాడుకుంటుంది ఈ ఆడిటింగ్ నుంచి, ఇక తన కిడ్నాప్ నుంచి విహారీ ఎలా కాపాడుతాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.